ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరంతా బాగున్నారా? ఈటేరా? వెరీ గుడ్, చాలా సంతోషం. ఓకే, వాక్యంలోకి వెళ్ళక ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనలో తోడుగున్నారు. మీ వాక్యంలో అడుగు పెడుతున్నా. మీ మాటలు మాకు బోధించమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధమైన గ్రంథము నుంచి రాజులు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 29 నుంచి 33 వచనాల వరకు. ఓకే, ద ఫస్ట్ కింగ్స్ chapter 22 verses from 29 to 33. Okay, before I step into the word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly bear with me. పరిశుద్ధమైన గ్రంథము నుంచి రాజుల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 33వ వచనం దాకా. ఓకే, మనము ఈరోజు ముఖ్యంగా 32వ వచనాన్ని చదువుకుందాం. రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదకు వచ్చిరి. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆయన పేరు ఏం పేరట? యెహోషాపాతు. యెహోషాపాతు అంటే అర్థం ఏంటంటే యాహ్వే జడ్జ్డ్, దేవుడు న్యాయము తీర్చుతాడు లేదా తీర్చను. అర్థమవుతుందండి? లేదా ఏంటట? యెహోవా ఎస్టాబ్లిష్డ్ ది రైట్. ఏంటట? సత్యాన్ని ఆయన స్థాపించాడు అని. అర్థమవుతుందా? అది ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఈయన పేరుకి అది అర్థం. యెహోషాపాతు, అక్కడ మనం కథగాని చదివితే యెహోషాపాతు ఆహాబు అనే ఒక రాజుతోని కలుస్తాడు. ఆహాబు దేవుని జనాంగాన్ని పరిపాలించే రాజే కానీ చెడ్డోడు. ఆయన ప్రవర్తన సరిగా అలే. దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అవే ఆయన చేస్తున్నాడు. ఆయన భార్య పేరు ఏం పేరు? యెజబెలు. ఆ యెజబెలు ఏదైతే చెబుతుందో ఈ ఆహాబు అదే చేస్తాడు. అదే కాదులే, ఇప్పుడు కూడా ఏం చేస్తారట? ఇప్పుడు కూడా ఎవరి మాట వినను? భార్య మాటే వినను. ఎక్కడొచ్చిన రోగం? ప్రారంభంలోనే. అర్థమవుతుందా? ఎప్పుడు అవ్వ చెప్పెనో ఆదాము బువ్వ తినెను అంట. తినను అన్నవాడు నేను చెబితే కూడా తినవా అనేసరికి తినేసాడు. అర్థమవుతుందా? ప్రపంచం అంతా గెలిచి వచ్చినాడు. ఎక్కడ ఓడిపోతున్నాడట? ఇంట్లోని భార్య దగ్గర. భార్య మాట వినాలి, భార్య మాటను గౌరవించాలి. కానీ అది దేవునికి వ్యతిరేకమైతే ఏంటట? వాళ్ళ మాట వినొద్దు. మీకు మంచి ఉదాహరణ, యోబు వినినా వినలేదు కదా. ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నీ దేవుణ్ణి తిట్టి విడిచిపెట్టి సచివా మోయినారా అన్నారు. ఎవరు? యోబు. దేవునికి వ్యతిరేకంగా అలాగా మాట్లాడొద్దు అంటుంది. ఇక్కడ ఆహాబు మాత్రము ఇజ్రాయేలీలను పరిపాలించే రాజే కానీ ఇజ్రాయేలు దేవుడు చెప్పినట్టుగా, యెహోవా చెప్పినట్టుగా వినే మనిషి కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోని దేవునికి స్థానము పోయి ఏమైందటండి? దెయ్యాలకి
కాబట్టి వాక్యంలో చెబుతున్న ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే యెహోషాపాతు ఏమన్నాడట? యెహోషాపాతు, నేను మారు వేషంలోని యుద్ధంలోనికి వెళ్తా. వాళ్ళప్పుడు ఈయనని చుట్టుముట్టారు. ఎవరిని? యెహోషాపాతుని. ఈయనే ఇజ్రాయేలు రాజు అయి ఉంటాడని అనుకున్నారు, కానీ నిజానికి ఆయన కాదు. కాబట్టి ఈరోజు మన యొక్క వాక్యం అంశం ఏంటంటే జెహోషాపాత్ క్రై, యెహోషాపాతు యొక్క మొర లేదా ఆయన అరుపు. ఏమని అరిచాడు, ఎందుకు అరిచాడు అన్నది మనం చాలా జాగ్రత్తగా చూడాలి కదండి. ఏదైనా దెబ్బ తగిలితే ఏమంటాం? అమ్మో దెబ్బ తగిలింది అంటాం కదండి. ఓకే, ప్రమాదం అయితే ఏం చేస్తాం? అమ్మో ప్రమాదము అని అంటాం. సహాయం కావాలంటే రక్షించండి, సహాయం చేయండి అని అరుస్తాం. దేవుని యొక్క వాక్యములో ఇక్కడ యెహోషాపాతు ఎందుకు అరుస్తున్నాడో, ఎందుకు ఆయన మొర పెడుతున్నాడో మనం జాగ్రత్తగా చూద్దాం. ఓకే, 32వ వచనాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. ఏమనుందో చూడండి. 32వ వచనం, రథాధిపతులు యెహోషాపాతును చూసి ఇతడే ఎవరనుకొని యెహోషాపాతును చూశారు, కానీ ఇజ్రాయేలు రాజు అని అనుకున్నారు. కానీ నిజానికి ఈయన ఇజ్రాయేల్ రాజు కాదు. ఎందుకని ఈయన వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు? వేషము వేసుకున్నారు. కాబట్టి ఈయనే ఆయన అయి ఉంటాడు అనుకున్నారు, కానీ నిజానికి ఆయన కాదు. కొన్నిసార్లు మారు వేషాలు ప్రమాదాలని తీసుకొస్తాయి కదండి. మారు వేషాలు ఏం చేస్తాయంటే ప్రమాదాలని తీసుకొస్తాయి. మనం ఏదో అనుకొని మారు వేషం వేసాము, కానీ ఏమైంది? అది మన తల మీదకి, నెత్తి మీదకి వస్తుంది కదండి. మారు వేషమే అసలే. అర్థమవుతుందా? డ్రామాలు చూసారా? ఇప్పుడు ఉన్నాయో లేదో? చిన్నప్పుడు ఏముండేవి? నాటకాలు, డ్రామాలు. ఏం వేస్తారు చెప్పండి? వాళ్ళు పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకొని, గద పెట్టుకొని ఇలాగా అంటనే నడుస్తారు. 3 గంటలు, అది 2 గంటలు ఉంటుంది. అయిపోయిన తర్వాత డ్రెస్ తీసేస్తే మళ్ళీ మామూలు మనుషులే కదండి. అందుకనే పెద్దలు దానికి ఏం పేరు పెట్టారట? నాటకం అని పెట్టారంటే ఇది అతుత్తుదే అని. అంతే కదండి. ఆయన ఏంటి? యాక్టర్ అంటే ఏంటి? నటిస్తున్నాడు. కొండ మీద నుంచి దూకుతాడు, చెప్పండి, ఏమి కూడా కాదు. అంతేనండి. అటు నుంచి 100 మంది 100 మెషిన్ గన్స్తో కాలుస్తే ఒక బుల్లెట్ కూడా ఈయనకి తగలదు. ఈయన దగ్గర ఇంత బొడ్డు తుపాకి ఉంటుంది. ఈయన కాలుస్తుంటే కుడి పక్కనోడు కాలుస్తే ఎడం పక్కనోడు, కుడి పక్కనోడు ఇద్దరు చచ్చిపోతారు. ఆ బుల్లెట్ వీళ్ళందరికీ తగులుతుంటుంది కదండి. మనం ఎదురోళ్ళం కదా, ఎవరిని చూసేవాళ్ళు. ఓకేనా? ఓకే, ఇక్కడ ఈయన మారు వేషం వేసి వస్తుంటే ఏమవుతుందటండి? ఈయనే ఇజ్రాయేలు రాజు అయి ఉంటాడని, ఈయనను చంపడానికి వాళ్ళట అందరూ చుట్టుముట్టారు. ఆజ్ఞ ఏంటో తెలుసా? అక్కడ ఆజ్ఞ ఏంటో చెప్పండి. ఇజ్రాయేలు రాజు అయిన ఆహాబు మీద మాత్రమే యుద్ధం చెయ్యండి. రాజుల మొదటి గ్రంథం అండి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 29 నుంచి 33 వరకు. ఓకే, మనం 32వ వచనం గురించి ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి రాజులు 22వ అధ్యాయం 29 నుంచి 33 దాకా 33 దాకా తీస్తే ఓకే. 32వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆహాబు రాజు మీద మాత్రమే మీరు యుద్ధం చేయండి, మిగిలిన వాళ్ళ మీద మీరు ఏకాగ్రత పెట్టొద్దు. ఈయన చుట్టుముట్టేసరికి ఈయన అరవటమో ప్రారంభించాడట. ఏమని అరుస్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ఈరోజు నేను చెబుతున్నది ఏంటంటే RQ, ఇంగ్లీష్ లెటర్లో RQ. ఓకే దెన్ ఆ అరుపులోని అర్థం ఏంటి? ఏ అరుపులోని? యెహోషాపాతు అరిసిన అరుపులో అర్థమేముంటుంది అంటే, నెంబర్ 1, జెహోషాపాత్ ఈజ్ లేదా
జెహోషాపాత్ రిమెంబర్డ్ గాడ్. మొదటి ఏంటంటే దేవుణ్ణి యెహోషాపాతు జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఎప్పుడు? అమ్మో సైన్యం నన్ను చుట్టుముట్టింది, నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకోకపోతే వీళ్ళు నన్ను ఏం చేస్తారట? చంపేస్తారు. కాబట్టి ఇప్పుడు నేను ఎవరిని గుర్తు చేసుకోవాలి? యెహోషాపాతు సైన్యాన్ని కాదు, యెహోషాపాతు రాజుని కాదు, యెహోషాపాతు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజుల్లో లోకములో పడిపోయి ఎవరిని మర్చిపోతున్నా? దేవుడు జ్ఞాపకం వస్తున్నాడా? పనుల్లో పడిపోయి, ఉద్యోగాల్లో పడిపోయి, ఈ భూ సంబంధమైన అన్ని రకాల వ్యవస్థల్లో పడిపోయి అసలు మనకి ఎవరు గుర్తు రావటం లేదట? దేవుడు గుర్తు రావటం. కానీ ఎప్పుడు గుర్తొస్తాడు చెప్పండి? ఇంకా ఇప్పుడు యెహోషాపాతు కూడా పరిస్థితి అదే. అమ్మో సైన్యం నన్ను చుట్టుముట్టింది, ఆహాబు రాజా అంటాం లేదట. ఎందుకని? ఆయన కూడా నాలంటే మనిషి. ఎందుకని? వాక్యం ఏమంటుంది? 118వ కీర్తన 8-9, మనుషుల్ని నమ్మొద్దు, రాజుల్ని నమ్మొద్దు, యెహోవాను ఆశ్రయించుట మీరు. ఇప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఈయన దేవుణ్ణి. ఆహాబు రాజా నువ్వురా, నీ సైన్యాన్ని పంపు అంటున్నాడా? లేదు, దేవా. కష్టం వచ్చాకే మనకెవరు గుర్తొస్తున్నారట? దేవుడు గుర్తొస్తున్నాడు. అది సరైన విధానము కాదు కదండి. పరీక్షలు వచ్చాకే పుస్తకాలు గుర్తొస్తే పాస్ అవుతారండి? అవుతారా? అవరు. ఇప్పుడు మీరంతున్నారు చాలా కష్టపడి చదివారు, మంచి ర్యాంకులు వచ్చినాయి, అంతేనా? మంచి ర్యాంకులు వచ్చినాయి. ఎప్పుడు చదివితే? రోజు చదివితే. మనం కష్టపడి చదివితే ఉద్యోగాలు వాటంతట అవే పరిగెట్టుకుంటూ వస్తాయి. తేజ కష్టపడి చదివింది, జాబ్స్ పరిగెట్టుకుంటూ వచ్చినాయి కాళ్ళ దగ్గరికి. నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరత? మా కంపెనీకి రండి, మా కంపెనీకి రండి. ఒక కంపెనీ కూడా ఉద్యోగం లేకుండా ఉంటే తేజకి పొలమని వచ్చినాయి. అంటే మన దగ్గర ఆ సబ్జెక్టు, ఆ జ్ఞానం ఉంటే నువ్వు ఎక్కడ సర్టిఫికేట్ పట్టుకొని ఇస్తారా అంటే ఏంటి ఇస్తారా అంటున్నా, అవే వస్తాయి. అర్థమవుతుందని అది మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మనము నిత్యము జ్ఞాపకం చేసుకుంటుంటే ఏ కష్టం కూడా నేనేమి బెదిరిస్తుందండి? బెదిరించలేదు. స్టూడెంట్ని, అన్ని చదువుకున్న స్టూడెంట్ని పరీక్షలు భయపెడతాయా? అసలు ఆయన భయపడతాడా? పడడు. ఎందుకని? నాకన్నీ తెలుసు కాబట్టి పరీక్షలు అంటే నాకెందుకు భయం? ఓకే, ఇక్కడ యెహోషాపాతు మంచివాడే, కానీ ఆయన ఏ రాజుతోనైతే స్నేహం చేశాడో ఆ ఆహాబు రాజు మంచివాడు కాదు. చెప్పండి, పౌలు ఏమంటున్నాడటండి? వెలుగుకు చీకటితో ఏంటి సంబంధం? మనం అదే చేసే తప్పు. మనము వెలుగు బిడ్డలమైతే చీకటితో నీకేంటి సంబంధం? అయితే ఆ చీకటి స్నేహితులు ఎందుకు నీకు? నీవు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళేవాడువా? నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు? చెడ్డ స్నేహము మంచి నడవడిని ఏమవుతుందటండి? చెరుపును పాడు చేస్తుంది. ఈయనకంటే ముందుగానే మత్తయి అనే ఒక ప్రవక్త చెప్పాడు, ఆహాబు నీవు వెళ్తావు కానీ యుద్ధానికి నీవు తిరిగి రావు అంటే ఆయన పాపం చంప మీద కొట్టారు. ఈ ప్రవక్త చెప్తున్న తప్పు, అబద్ధమని. నిజమేనండి. ఆహా వెళ్ళాడు, మరణించాడు యుద్ధంలో. పాపం బాణం కొట్టారు, చనిపోయాడు. ఆయన తప్పించుకొని వెళ్తున్నా నీవు దేవునికి వ్యతిరేకంగా లేక ఇక్కడ నిన్ను దేవుడు గాని పిలిస్తే నువ్వు ఎక్కడికి తప్పించుకోలేవు. యెహోషాపాతును చుట్టుముట్టారు. మనం కూడా చాలాసార్లు ఏంటండి, మనము దేవుని బిడ్డలతో కలవకుండా లోక సంబంధమైన వారితో కలిసి
మన ప్రాణాల మీద కూడా ముప్పు తెచ్చుకుంటుంటాం. తెలుగు భాషలో చెప్పాలంటే యెహోషాపాతు దేవుని జ్ఞాపకము చేసుకొనెను. ఇంగ్లీష్లో అదే అందుకండి గాడ్ జెహోషాపాత్ రిమెంబర్డ్ గాడ్. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నాడు. యుద్ధం వచ్చినప్పుడైనా, కష్టం వచ్చినప్పుడైనా, కన్నీరు వచ్చినప్పుడైనా ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలంటే ఎల్లవేళలు జ్ఞాపకము చేసుకోవాలి. అది క్రైస్తవుని యొక్క లక్షణం. అర్థమవుతుందా? అది అందుకని యెహోషాపాతు మీరు ఇంకా క్లియర్గా ఉండాలి అంటే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం చూడండి. కాగా యెహోషాపాతు కనబడుటతోనే ఇజ్రాయేలు రాజైన ఆహాబు అనుకొని యుద్ధము చేయటానికి అతను చుట్టుముట్టిరి. కానీ యెహోషాపాతు ఎవరికి మొరపెట్టినందున? దేవునికి మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయం చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోయినట్లు చేశాను. చక్కటి మాట కదండి. ఎవరికి మొరపెట్టాను? ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాను అంటే ఈరోజు మనకు అంశం ఏంటంటే యెహోషాపాతు యొక్క మొర. అది మన అంశం. యెహోషాపాతు మొరలో ఏమున్నాయి అయ్యా అంటే, దేవా నన్ను కరుణించు, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేను. అది మనం ఉదయమే లేచాక దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నావా? టీ, కాఫీ, బ్రేక్ఫాస్ట్ ఈ జ్ఞాపకం వస్తున్నాయా? త్వరగా వెళ్దామా అక్కడికి, లేకపోతే దొరకదు అని. కానీ యెహోషాపాతు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి క్రైస్తవుడు నిత్యము ఎవరిని మర్చిపోయినా కానీ జ్ఞాపకము చేసుకోవటము, ఒక వ్యక్తిని మర్చిపోకూడదు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఉదయం లెగటమే పరుగే పరుగు. ప్రార్థన ఉండదు, బైబిల్ చదవటము ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు. కాబట్టి వాక్యము ఇక్కడ చెబుతున్నది ఏమిటంటే, క్రైస్తవుడు చెప్పండి, ప్రతి మానవుడు ఒక మాటలో చెప్పాలంటే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యం. నాకు సమయం లేదండి, నేను బిజీ అయిపోయానండి, అందుకే మేము వ్యక్తిగత ప్రార్థన కానీ, కుటుంబ ప్రార్థన కానీ, బైబిల్ చదవటం కానీ ఏమీ లేవండి. కానీ ప్రపంచంలో అందరికంటే మేమే మంచి క్రైస్తవులమండి అనొద్దు. అది మంచిది కాదు. నేను పుస్తకం చూడనండి, పుస్తకం మొత్తం చదవనండి, కానీ అందరికంటే తెలివైన ఉండండి అనొద్దు. నువ్వు పరీక్ష రాసాక ఏమవుతుందో మాకు తెలుసు. అది అర్థమవుతుందా? అది కాబట్టి ఫస్ట్ వన్ ఏంటంటే, ప్రతి మానవుడు, ప్రతి క్రైస్తవుడు ముఖ్యంగా ఏం చేయాలంటే, రిమెంబర్ యువర్ గాడ్. దేవుణ్ణి జ్ఞాపకము చేసుకో. ఓకే, అంటే యెహోషాపాతు మొరలో ఏముందటండి? ఎందుకని? దేవుని వైపే ఆయన చూసి మొర పెడుతున్నాడు. అంతేనా? ఓకే. రెండవ విషయం మనం చూడండి. 32వ వచనములోనే 32వ వచనమే మళ్ళీ చదవండి. రథాధిపతులు యెహోషాపాతును చూచి ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకుని అతనితో పోట్లాడుటకు అతని మీదకు వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా అంటే ఆ కేకలోనే ఏముందంటే,
Jehoshaphat requested God. The first is remembered God and he requested God. రిక్వెస్ట్ చేస్తున్నారట, దేవా నన్ను కరుణించు, జ్ఞాపకం చేసుకోవాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు రిక్వెస్ట్ చేస్తామా, కమాండ్ చేస్తామా? ఏం చేస్తాం? రిక్వెస్ట్ చేయాలి. అర్థమవుతుందండి? ఎత్తవా అంటే ఏమంటారు? ఎవరు ఆయన దగ్గర ఉన్నా ఎవరు? ఎందుకని? నీవు అడిగే విధానం సరిగా లేదు. అందుకే నా దగ్గర ఉన్నా కానీ నీకు ఇవ్వడానికి నాకు ఇష్టమో లేదు. యెహోషాపాతు మొర పెడుతున్నాడట, దేవా నాకు సహాయం చేయమని. రిక్వెస్టెడ్ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ, హ్యావ్ మెర్సీ అపాన్ మీ, సహాయం చేయి. ఓకే, అది క్రైస్తవుడు దేవుణ్ణి రిక్వెస్ట్ చేసే స్టేజ్లో కాదు, అసలు ప్రార్థనే చేయటం లేదు. రిక్వెస్ట్ మాట తర్వాత అసలు ప్రార్థనే చేయటం లేదు కదండి. ఎందుకని? మన చర్చ్ క్యాలెండర్ ఉందిగా, ఆ క్యాలెండర్ టక్కున ఆ రోజు అలా లేగటం, ఈరోజు 23, 24, 24వ తేదీ చూడటం, దాని కింద చిన్న దేవుని మాట రాసి ఉంటుంది, అంతేనా? అది చదవటం, ఏంటట, వెళ్ళిపోవటం, అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఓకే, కొంతమంది ఏం చేస్తున్నారండి, ఇలా అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, భక్తి అయిపోయింది. దేవుడు కూడా మన భక్తికి తగ్గట్టుగానే ఆయన కూడా అలాగే కంగారుగానే ఏమి కూడా ఇవ్వడు. కానీ రెండవ విషయము, యెహోషాపాతు దేవునికి ఏంటంటే దేవుణ్ణి బ్రతిమిలాడుతున్నాడు. మీకేదైనా సమస్య ఉందా, శోధన ఉందా, ఏం చేయాలటండి? దేవుణ్ణి నీవు బ్రతిమిలాడాలి. ఎప్పటిదాకా? ఇచ్చేదాకా, పొందేదాకా. లూకా సువార్త 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయం 5వ వచనం. ఒక విధవరాలు అక్కడ ఉంటుంది. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఎలాగా అంటే అర్థం ఏంటి? మా పశ్చిమ గోదావరి జిల్లాలోనైతే అస్తమానం, కృష్ణా జిల్లాలోనైతే పద్దాకా అంటారు. మాటికి ఏం చేస్తున్నట్టు అడుగుతూనే, ఏది వచ్చే వరకు? న్యాయము వచ్చే వరకు. ఎన్నిసార్లు అడిగాం మనం? మాటికి అడిగామా? ఉద్యోగం అనుకోండి, అందరు ఇట్టినండి. ఉద్యోగం అనుకోండి, ఉద్యోగం ఇచ్చి ఆఫీసర్ని ఎలాగ అడుగుతాం? మాటికి అడుగుతాం, అడగమా? ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మాటికి అడగం, విసుగు. ఇంకెన్నిసార్లు అడగాలి కదండి. కానీ ఆ స్త్రీని చూడండి, ఈమె మాటికి నన్ను ఏం చేస్తున్నాడు? తొందర. రోజు ఈమె వచ్చిందా? నిన్న వచ్చిందా? నిన్న కాదు, మొన్న కాదు, 10 రోజులు నేను వస్తూనే ఉంది. అమ్మో, ముందు ఆ కేసు ఏదో చూడండి, ముందు ఆ కేసు ఏదో చూడండి అంటున్నాడు. అంటే ఆ న్యాయము చేకూర్చే, నిజమే. యెహోషాపాతు అంటే అర్థం ఏంటి? యాహవే జడ్జ్డ్, యెహోవా న్యాయం చేసి. యెహోషాపాతుకు న్యాయమే చేస్తున్నాడు, లేకపోతే ఎవడో బాణం వేసును ఈయన చచ్చును కదండి. ఇదే వచ్చిన బాధండి. నువ్వు మంచోడు అయినా చెడ్డోడితో స్నేహం చేస్తే నిన్ను కూడా ఏమనుకుంటారటండి వాళ్ళు? పెద్దలు చెప్పారు సామెతేడు, చెప్పండి. నువ్వు తాగేది పాలే, కానీ ఏ చెట్టు కింద? ఆ పాలేది ఇంటి దగ్గర తాగితే, ఆ ఇంటి దగ్గర తాగేది డాష్ అయినా కానీ దూరం నుండి చూసేవాడు ఏమనుకుంటాడటండి? డాష్ అయినా పాలే అనుకుంటాడు. మన స్నేహము చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. ప్రతి తల్లిదండ్రులు చెప్పేది అదే. అయ్యగారండి, మా అబ్బాయి అండి చాలా మంచోడండి, వాళ్ళతో కలిసి పాడైపోయాడండి అంటారు.
వాళ్ళ ఇంటికి నేను గృహ దర్శనానికి వెళ్ళా, వాళ్ళు కూడా అదే మాట అంటున్నారు. అయ్యగారండి మా అబ్బాయి చాలా మంచివాడండి, ఆయన చూసి పాడేయడండి అంటున్నాడు. అందరూ అలాగే అంటున్నారు. ఎవరి పిల్ల? కాకి పిల్ల కాకి అముద్దు కదా. యెహోషాపాతు నీవు మంచివాడివే కానీ నీవు కలిసిన వ్యక్తి మంచివాడు కాదు. శిశువు సమస్య వచ్చింది. ఇక నువ్వు మొరపెట్టడం వలన, నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోవటం వలన, నువ్వు నన్ను రిక్వెస్ట్ చేసుకోవటం వలన మంచిదైంది. లేకపోతే బాణములు రానే వచ్చును, గుచ్చుకొనును, ప్రాణము పోయునే పోవు. అర్థమవుతుందా? వాళ్ళతో నీకేంటి? అందుకని జాగ్రత్తగా గమనించండి. చూడండి, మొదటి కీర్తన మొదటి వచనం, ద ఫస్ట్ సాంగ్, ద ఫస్ట్ వర్స్. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, నిలవద్దు, చాలు. అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ నుంచోవద్దు, అక్కడ కూర్చోవద్దు. అది నీ స్థలము కాదు. టీచర్స్ ఉన్నారా? ఎవరితో కలుస్తారు? అందరూ టీచర్స్. సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారా? వీళ్ళు ఎప్పుడు చూసిన ఫోన్లు ఎవరికి చేస్తారు? వేరేళ్ళకే. ఎందుకని? ఇలాగుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. వ్యాపారస్తులు ఉన్నారా? ఏం చేస్తారటండి? ఎలాగుందండి వ్యాపారం, ఇలా చేస్తే దీనికి ఎంత వస్తుంది, దానికి ఎంత వస్తుంది, వాళ్ళ మాటలన్నీ ఒక్కలేవండి. దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి వెళ్తున్నారండి? వెళ్ళటం లేదు. పేర్లు మంచి మంచి పేర్లు పెట్టుకుంటాం, కానీ పేర్లకు తగ్గ ప్రవర్తన మన దగ్గర ఉండటం లేదు కదండి. ఓ రేసు పాదమా 2 టికెట్లు దిగి అంటున్నాడు అంట. ఏం పాదం? పేరేమో యేసు పాదం. టికెట్లు ఏం తీయాలి అంటే పాదం ఎక్కడుంది? సినిమా థియేటర్లోను. మంచి పేరు పెట్టుకున్నావు, మంచిదే, దానికి తగ్గ ప్రవర్తన లేదు. యెహోషాపాతు నీ పేరు మంచిదే, కానీ నువ్వు కలిసిన వ్యక్తి మంచోడు కాదు. జాగ్రత్త. అర్థమవుతుందని దేవుణ్ణి బ్రతిమిలాడటం అంటే ప్రార్థన. మళ్ళీ 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 అడగండి. యేసయ్య అంటున్నదండి, ఆస్క్ 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 కీప్ ఆస్కింగ్ యువర్ గాడ్. అడుగుతూనే ఉండండి, అడుక్కోవద్దు, అడుగుతూనే ఉండండి టిల్ యూ గెట్ దట్ రిక్వెస్ట్. నువ్వు ఏ రిక్వెస్ట్ అయితే చేస్తున్నావో అది నువ్వు పొందే వరకు అడుగుతూనే ఉండండి. అడిగే అధికారము దేవుని పిల్లలైన మనకి ఉంది. మీరు జాబ్ చేస్తున్నారండి, 1వ తారీఖున అడిగే అధికారం మీకు ఉందా లేదా? ఉందా? ఎందుకు అడుగుతున్నావంటే, ఎందుకు అడగనా? 30 days నేను కష్టపడ్డా, నేను తీసుకోవడానికి ఏంటంటే యేసయ్య చెబుతున్నది కూడా అదే. పనోడు జీతానికి పాత్రుడు. అర్థమవుతుందా? దేవుణ్ణి రిక్వెస్ట్ చేసి బ్రతిమిలాడే అధికారము మనకి ఉంది. కాబట్టి రెండవది ఏంటంటే యెహోషాపాతు ఏం చేశాడటండి? దేవునిని బ్రతిమిలాడుతున్నాడు. మీ అవసరతలు ఏంటో నాకు తెలియదు, కానీ మీకు తెలుసు. దేవుణ్ణి దయచేసి 1 సారి 2 సార్లు 3 సార్లు అవలేదని ఆయనకి రిక్వెస్ట్ చేయటం, బ్రతిమిలాడటం దయచేసి ఆఫ్ చేయొద్దు కదండి. అది డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? జ్వరం వచ్చిందా? ట్యాబ్లెట్ ఇచ్చాడా? ఎప్పుడు దాకా వేసుకోమంటాడు ఆయన? కోర్స్ అయ్యేదాకా వేసుకోండి. తగ్గిందని వెంటనే దాన్ని ఆఫ్ చేయొద్దు, కోర్స్ అయ్యేదాకా దాన్ని వేసుకోండి. అప్పుడు దాని పూర్తి ప్రభావం ఏం చేస్తుంది అంటే దాని మీద చూపిస్తుంది. కాబట్టి రెండవది ఏంటి? ఓకే, యెహోషాపాత్ రిక్వెస్టెడ్ గాడ్. ఓకే, రాజే దేవునికి మొరపెడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు మనమెంత కదండి. ఆయనకి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే. రాజు తలుచుకుంటే కొదువేంటి అన్నట్టు కదండి. కొదువేంటి? మరి రాజే ప్రార్థన చేస్తున్నాడు, మనం చేయమా?
దావీదు మహారాజు. అంతేనండి? ఓకే. ఇంకెవరెవరు ఉన్నారు? చాలామంది రాజులు బైబిల్ గ్రంథంలో చక్కగా ప్రార్థనలు చేస్తున్నారు. మనం చేయటానికి ఏమొచ్చిందంటున్నా? టైం లేదా? బిజీయా? జాగ్రత్త. ఓకే. ఒక విషయం చెప్పి నేను ముందుకెళ్తాను. ప్రార్థన చేయటానికి నాకు సమయం లేదు, బిజీ అంటే మీరు అవసరతలో ఉన్నప్పుడు మీరు మొరపెట్టాక దేవుడు కూడా ఏమంటాడంటే నేను కూడా బిజీగానే ఉన్నాను, సహాయము చేయలేనంటాడు. ఓకే. ఓకే. మూడవ విషయం మనం చూద్దాం. చూడండి 32వ వచనమే 3వ భాగం చదవండి. రథాధిపతులు ఇతడే ఇజ్రాయేలు రాజు అనుకొని వచ్చిరి. యెహోషాపాతు కేకలు వేయగా రథాధిపతులు గుర్తుపట్టి చాలు. ఏమిచ్చిందటండి? ఈయన ఎవరు కాదని గుర్తించారు? రాజు కాదు, రాజు కాదు అని. ఇక్కడ మూడవది మనం చూసినప్పుడు 3వ ఆర్ ఏంటి అంటే జెహోషాపాత్ రిసీవ్డ్ హిస్ హెల్ప్ ఫ్రమ్ గాడ్. ఆయన యొక్క సహాయాన్ని దేవుని దగ్గర నుంచి పొందెను. నిజమే కదండి? అక్కడ నుంచి వాళ్ళు ఏమయ్యేలాగా చేశాను అంటే ఇప్పుడు ఈయనకి ఏమొచ్చిందటండి? సహాయము వచ్చింది. దేవుని దగ్గర నుండి సహాయం పొందే వరకు నీవు ఆయనను అడుగుతూనే ఉండాలి, ఆయనకి ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఆయనకి రిక్వెస్ట్ చేస్తూనే ఉండాలి. 1-2 సార్లు మనం ప్రార్థన చేసి విసుకుంటాం, అంతేనా? అబ్బాయి 4 రోజుల నుండి ప్రార్థన చేస్తాడు, ఈ పని జరగదు. క్రైస్తవుడు ఎప్పుడు దాకా ఉండాలి? అంతము వరకు, చివరి దాకా దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవటము, దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవటము, ఇంకా దేవునికి మనం రిక్వెస్ట్ చేయటము, దేవుని దగ్గర నుంచి మనం పొందటము కూడా ఏం చేయకూడదు? ఆఫ్ చేయకూడదు. పులుమని ప్రతిరోజు ఓకే జాగ్రత్తగా నేను సంవత్సరం మొత్తం ఒక్కరోజు కూడా తప్పకుండా నీవు మా ఇంటికి వస్తే ప్రతిరోజు 1 కిలో బంగారం ఇస్తాను అని అన్నాడు అనుకోండి. వారం రోజులకు ఒకసారి వెళ్తామా? 2 వారాలకు ఒకసారి వెళ్తామా? 3 వారాలకు ఒకసారి వెళ్తామా? చెప్పండి. మీరు మర్చిపోయారు. రోజు వెళ్ళాం, ఆ ఇంటి పక్కనే అద్దెకు తీసుకుంటాం ఇల్లు. ఏ ఇంటి పక్కన? నెలకు 1,00,000 రూపాయలైనా ఐ డోంట్ కేర్ అంటే. ఎందుకని? రోజు కేజీ బంగారం వస్తుంది. అప్పుడు నడుము నొప్పి వస్తుందా? తలపోటు వస్తుందా? వచ్చినా కానీ దాన్ని తట్టుకొని వెళ్తామా వెళ్ళమా? ఎంత పట్టుదల! దేవుని విషయంలోకి వచ్చేసరికి మాత్రమే మనకి ఏమవుతుందటండి? ఆ పట్టుదల ఉండటం లేదు. పొందే వరకు. ఏం పొందే వరకు? నీవు దేని గురించి అయితే మొరపెడుతున్నావు అది పొందే వరకు. ఆ స్త్రీ చేసిందా లేదా? చేసిందా? ఈ రాజు ఏం చేశాడట? రాజు కూడా పొందాడు. అందుకని అక్కడ ఉంది, శత్రువులు ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టు చేశాను అని. మనకెవరు శత్రువులు? నిత్యము రకరకాల శత్రువులు. శోధనలు శత్రువులే, కష్టాలు శత్రువులే, కన్నీరు శత్రువులే, రకరకాల శత్రువులు మన కుటుంబంలోని జీవితాల్లోనే ఉన్నారు. వారిని మనం ఏం చేయాలట? మన దగ్గర నుంచి వెళ్ళిపోయేలాగా చెయ్యాలి. కానీ ఆ సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అది 121వ కీర్తన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నాకు యెహోవా వల్లనే సహాయము కలుగును. పాస్టర్ గారు అంటున్నారు,
కొండల తట్ట అంటాడు. లేచిన వెంటనే కొండల తట్టు, నా కన్నులు ఎత్తుతున్నాను, నాకు టీ ఎక్కడి నుండి వచ్చును, బ్రేక్ఫాస్ట్ ఎక్కడి నుండి వచ్చును. కొండలు కాదట, ఏంటట? కొండలు. దేవుని తట్టు తిరుగుట. చక్కగా కీర్తనకాడు అంటున్నాడు, నాకు యెహోవా వలననే సహాయము. అందుకనే కదా యెహోషాపాతు దేవుని వైపుకి తిరిగాడు. ఎక్కడి నుండి సహాయం వచ్చింది? దేవుని నుండే వచ్చింది. కాబట్టి మనము, ఒక భక్తుడు రాసిన పాట, నమ్మవద్దు నమ్మవద్దు ఈ పాడు లోకం, నమ్మవద్దు ఈ మాయాలోకం నమ్మవద్దు. ఏం చేస్తాడు? ఆశ చూపి మోసం చేస్తారు. ఓకే, మనుషులు, రాజులు, ఓకే, వీటి మీద ఎక్కువగా ఏం పెట్టద్దు? నమ్మకమా పెట్టద్దు. ఎందుకంటే వాళ్ళు ఆశ చూపి మోసం చేసే వ్యక్తులు. ఎవరిని నమ్మాలటండి? దేవుణ్ణి నమ్మాలి. అర్థమవుతుందా? అది క్రైస్తవ జీవితంలో దేవుడు మనల్ని కోరుకునేది అదే. దేవుణ్ణి నమ్ము, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, దేవుణ్ణి బ్రతిమిలాడు. దేవుడు నీవు ఏమైతే బ్రతిమిలాడుతున్నావు అది పొందే వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన ఏంటి చెప్పండి? బలమైన ఆయుధం. దాని ద్వారా నువ్వు ఏదైనా సాధించవచ్చు. ఓకే, మనుషుల సహాయం, దేవుని సహాయం చాలా పెద్దది. అర్థమవుతుందా? ఎందుకంటే ఒక మాట చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. ఓకే, యోహాను రాసిన మొదటి పత్రిక 4:4. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలోనున్నవాడు లోకములోనున్న వారి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. యెహోషాపాతు ఒక్కడే, కానీ ఆయన ఎవరికైతే మొరపెట్టాడో ఆ దేవుడు గొప్పవాడు. ఆయన ఎవరినైతే జ్ఞాపకం చేసుకున్నాడో ఆ జ్ఞాపకం చేసుకున్న దేవుడు గొప్పవాడు. ఆయన ఎవరికైతే రిక్వెస్ట్ చేశాడో, బ్రతిమిలాడాడో ఆయన గొప్పవాడు. అందుకనే యెహోషాపాతుకు దేవుడు ఏం చేశాడటండి? న్యాయం చేశాడు, సహాయము చేశాడు. మనము, మన బిడ్డలము, కుటుంబాలు, క్రైస్తవ జీవితంలో మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, దేవుణ్ణి బ్రతిమిలాడుతూ, దేవుని దగ్గర నుంచి మనము ఆశీర్వాదాలు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మీ మాటలు మాకు బోధించారు. యెహోషాపాతులాగా మీకు మొరపెట్టి, మీకు రిక్వెస్ట్ చేసి, ప్రభువా మీ దగ్గర నుండి సహాయం మేము పొందటానికి మీరు మాకు సహాయం చేయమని క్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.